year biochemistry. Topic is carbohydrates. కార్బోహైడ్రేట్స్ని చక్కెరలు అంటారు. ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్కి వచ్చేస్తే మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్స్లో ఆల్డోజెస్, కీటోజెస్. ఒలిగోసాకరైడ్స్ 2 types, డైసాకరైడ్స్ అండ్ ట్రైసాకరైడ్స్. Actually, what is carbohydrates? Carbohydrates are aldehydes or ketone derivatives of higher polyhydroxy alcohol of such derivatives. Carbohydrates is nothing but aldehydes or ketones. Aldehydes are ketones. ఆల్డిహైడ్స్ అంటే ఏంటి? బ్యూటరాల్డిహైడ్, బ్యూటరాల్డిహైడ్, గ్లిజరాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్. సో దీస్ ఆర్ ఆల్ ఆల్డిహైడ్స్, CHO groups. ROR, COR, ketone groups, acetone, alkanone. ఇవి కీటోన్ గ్రూప్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఉన్న వాటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్లో మనం చూసుకుంటే ఫస్ట్ది మోనోసాకరైడ్. ఎవరు? మోనోసాకరైడ్. Monosaccharide consists of single polyhydroxyaldehyde or ketone. మోనోసాకరైడ్లో మోనో అంటే ఒకటే, సాకరాన్ చక్కెర, ఒకే ఒక చక్కెర ఉంటుంది. ఒకే ఒక చక్కెర ఉన్నటువంటి పదార్థం సింగిల్ polyhydroxyaldehyde or single polyhydroxy ketone or any one single is known as monosaccharide. Monosaccharides containing aldehyde group, functional group called aldoses. మోనోసాకరైడ్లో ఓన్లీ సింగిల్ ఆల్డిహైడ్ ఉంటుంది, దాన్ని ఆల్డోజెస్ అంటారు. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్లో మనకి ఈ ఆల్డోజెస్ అనేది ఒక భాగం అన్నమాట. దీస్ కంటైనింగ్ గ్రూప్స్, ఫంక్షనల్ గ్రూప్స్ కాల్డ్ కీటోసెస్. Monosaccharides containing 3 to 7 carbon atoms are called trioses, tetroses, pentoses, hexoses. మోనోసాకరైడ్లో 3 నుంచి 7 వరకు ఉండే కర్బన పరమాణువులను బట్టి 3 to 7 కార్బన్ యాటమ్స్, 3 నుంచి 7 కర్బన పరమాణువులను బట్టి వాటిని 3 ఉంటే ట్రయోజెస్, 4 ఉంటే టెట్రోజెస్, 5 ఉంటే పెంటోజెస్, 6 ఉంటే హెక్సోజెస్గా నిర్ధారణ చేయడం అనేది జరిగింది. టెట్రోస్, ట్రయోస్, టెట్రోస్, పెంటోస్, హెక్సోస్ అంటే ఈ చక్కెరలు అన్నమాట. 3 నుంచి 7 వరకు ఉండేటటువంటి చక్కెరను ఈ విధంగా పెరగడం అనేది జరిగింది. గ్లూకోజ్ ఈజ్ ఏ హెక్సోజెస్. గ్లూకోజ్ ఎవరు? హెక్సోజెస్. నెక్స్ట్ ఒలిగోసాకరైడ్స్. Oligosaccharides is defined as carbohydrates that contain 2 to 10 monosaccharides. 2 నుంచి 10 మోనోసాకరైడ్లు ఉంటే దట్స్ నోన్ యాజ్ గ్లూకోసైడిక్ లింకేజెస్. దాని మధ్యలో గ్లూకోసైడిక్ బంధాలు ఉంటాయి. ఆ బంధాలతో ఉన్నటువంటి వాటిని ఒలిగోసాకరైడ్స్ అంటారు.
ఒలిగోసాకరైడ్స్ అంటారు. ఒలిగోసాకరైడ్స్ డిపెండింగ్ ఆన్ మోనోసాకరైడ్ యూనిట్స్ అన్నమాట. ఒలిగోసాకరైడ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? మోనోసాకరైడ్స్ యొక్క చక్రాల పైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అవి దే ఆర్ డివైడెడ్ ఇంటూ డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్ అండ్ టెట్రాసాకరైడ్స్. డైసాకరైడ్స్ అంటే 2 కర్బన పరమాణువులు, ట్రైసాకరైడ్స్ 3 కర్బన పరమాణువులు, టెట్రాసాకరైడ్ 4 కర్బన పరమాణువులతోటి ఈ యొక్క ఒలిగోసాకరైడ్స్ అనేవి చక్కెరలు తయారవుతాయన్నమాట. ఇక డైసాకరైడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 మోనోసాకరైడ్స్. డై అంటే అంతే కదా, 1 సింగిల్ మోనోసాకరైడ్ ప్లస్ 1 సింగిల్ మోనోసాకరైడ్ ఈజ్ ఈక్వల్ టు డైసాకరైడ్. డై అంటే 2, సింగిల్ మోనోసాకరైడ్ ఈజ్ ఈక్వల్ టు డైసాకరైడ్. డైసాకరైడ్ జాయింట్ బై లింకేజ్ గ్లూకోసైడిక్ లింకేజెస్తోని ఉంటాయి. ఎగ్జాంపుల్ మాల్టోస్, నెంబర్ 2 లాక్టోస్. లాక్టోస్ మాల్టోస్ ఒకటి, లాక్టోస్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ వన్ పాలీసాకరైడ్స్. These are polymers of monosaccharide units joined by glucosidic linkages. These are divided into homopolysaccharide and heteropolysaccharide. Homopolysaccharide contain one type of monosaccharides. On hydrolysis, they give only starch, cellulose, glucose. These are a homopolysaccharides. Then carbohydrates, glucose is the most monosaccharide main source of energy to the body. అతి ముఖ్యమైన కార్బోహైడ్రేట్ ఎవరు? గ్లూకోజ్. ఎక్కడి నుంచి వస్తుంది? దే ఆర్ కమింగ్ ఫ్రమ్ మోనోసాకరైడ్. ఇస్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. శరీరానికి ఎనర్జీ ఇవ్వడానికి ఇది వస్తుందన్నమాట. సెల్యులోజ్ ఈజ్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాటన్ పేపర్ ఆర్ కార్డ్బోర్డ్ అండ్ ఎక్సెట్రా. హెపారిన్ ఈజ్ ఆల్సో గివెన్. మ్యూకోపాలీసాకరైడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లివర్, లంగ్స్. క్లియర్? ఈ సెల్యులోజ్ ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు సీ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో చూస్తాం వీటిని. అగార్ విచ్ ఈస్ పాలీసాకరైడ్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ కల్చర్ మీడియా. అగార్ అనేటటువంటిది ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సీవీడ్, సముద్రపు మొక్కలు. ఆ సముద్రం మొక్కల నుంచి వచ్చేటటువంటి ఈ కార్బోహైడ్రేట్ అగార్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ కల్చర్ మీడియా. ఈ గ్లైకోజన్ మరియు స్టార్చ్, ఇట్ ఈజ్ ఏ స్టోరేజ్ పాలీసాకరైడ్స్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. మొక్కలు మరియు జంతువుల్లో గ్లైకోజను మరియు స్టార్చ్ అంటే పిండి పదార్థాలు, ఇవి రెండూను పిండి పదార్థాల రూపంలో, అంటే గ్లైకోజన్ రూపంలో జంతువుల్లో, స్టార్చ్ రూపంలో మొక్కల్లో ఈ కార్బోహైడ్రేట్ ఉంటుందన్నమాట. సెల్యులోజ్ ఈజ్ యూజ్డ్ కాటన్ పేపర్ ఆర్ కార్డ్బోర్డ్. సెల్యులోజ్ని, మొక్కల్లో తయారైనటువంటి సెల్యులోజ్ని కాటన్ పేపర్లో మరియు కార్డ్బోర్డ్, మనము కార్డ్బోర్డ్ తయారు చేసుకుంటాం కదా, ఈ కార్డ్బోర్డ్లో ఎక్కువగా వాడేటటువంటిది సెల్యులోసే.
Hyaluronic acid is the monosaccharide present in eye fluid and fluids of joints. హైల్యూరానిక్ యాసిడ్ ఇది ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్. ఈ హైల్యూరానిక్ యాసిడ్ ఎస్పెషల్లీ దే ఆర్ ప్రజెంట్ ఇన్ జాయింట్లో, అంటే కీళ్ళలో కీళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఈ హైల్యూరానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. మరియు ఐ ఫ్లూయిడ్లో ఉంటుంది, అంటే కంటి యొక్క ద్రవంలో కూడా ఈ యొక్క హైల్యూరానిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, హెపారిన్ ఈజ్ గివెన్ మ్యూకోపాలిసాకరైడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లివర్, లంగ్స్. హెపారిన్ అనేది కూడా వన్ ఆఫ్ ది పాలిసాకరైడ్. ఇట్ ఈజ్ ఆల్సో ఎస్పెషల్లీ లివర్ అండ్ లంగ్స్, కాలేయము మరియు ఊపిరితిత్తుల్లో ఈ యొక్క హెపారిన్ అనేది ఉంటుంది. Some mucopolysaccharides are used for preparation of vegetable gums. పాలిసాకరైడ్స్లో ఈ మ్యూకోపాలిసాకరైడ్ కొన్ని రకాల ఆకుకూరలు కూరగాయల్లో ఉంటుంది. దీనివలన మనకి సెల్యులోజ్ చక్కెర అనేది గ్లైకోజన్ చక్కెర వేరే, సెల్యులోజ్ చక్కెర. గ్లైకోజన్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎనిమల్స్, సెల్యులోజ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్స్. సో ఈ విధంగా మనకు కార్బోహైడ్రేట్ మన శరీరం లోపలికి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. యాసిడ్ వాల్యూ, హైల్యూరానిక్ యాసిడ్ యొక్క వాల్యూ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. హైల్యూరానిక్ యాసిడ్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్లో ఎక్కువగా నిల్వ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, అయోడిన్ నంబర్ ఈజ్ నంబర్ ఆఫ్ గ్రామ్స్ అయోడిన్ 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్. 100 గ్రాముల ఫ్యాట్లో మనకి 1 to 2 గ్రామ్స్ ఆఫ్ అయోడిన్ అనేది ఉంటుంది. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా మ్యాక్సిమం మనకి మోనోసాకరైడ్స్లో చూసుకుంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అనుకున్నాం. ఈ ఒలిగోసాకరైడ్ కార్బోహైడ్రేట్స్ మోనోసాకరైడ్స్ ఎంతో జాయిన్ ఇన్ ద గ్లూకోసైడ్ లింకేజెస్ అనుకున్నాం. అంటే కార్బన్లకి మధ్య తర్వాత ఈ మాలిక్యూల్ జాయింట్ కావడానికి కర్బన పదార్థాలు కావాలి. అప్పుడు ఈ కర్బన పదార్థాల నుంచి అయోడిన్ కానీ తర్వాత యాసిడ్ కానీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఈజ్ సాపోనిఫికేషన్ వాల్యూ మీన్స్? సాపోనిఫికేషన్ వాల్యూ ఈజ్ ద నంబర్ ఆఫ్ KOH రిక్వైర్డ్ న్యూట్రలైజ్ ద ఫ్యాటీ యాసిడ్స్, కంప్లీట్ హైడ్రాలిసిస్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్. సో 1 గ్రామ్ యొక్క ఫ్యాట్లో హైడ్రాలిసిస్ జరిగి మనకి కొన్ని రకాల హైడ్రాలిసిస్ అనంతరము ఫ్యాటీ యాసిడ్, న్యూట్రలైజ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడడం వలన మనకి కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్, గ్లైకోజన్, సెల్యులోజ్, హైల్యూరానిక్ యాసిడ్, హెపారిన్, ఈ విధంగా మోనోసాకరైడ్స్ మరియు డైసాకరైడ్స్ సంబంధించినటువంటి సాకరైడ్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో కంటిన్యూషన్ విత్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.